బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 45,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో ఒక్కరోజే హుండీ ఆదాయం ఏకంగా 3,68,00,000 రూపాయలు వచ్చింది. టైం స్లాట్ దర్శనానికై వచ్చే భక్తులకు సుమారు 7 గంటల సమయం పడుతుందంటున్నారు. అదే టికెట్లు లేని భక్తులకైతే ఇక చెప్పనే అవసరం లేదు, 24 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఒక్కసారిగా తిరుమలలో రద్దీ ఎక్కువగా కనబడుతుంది. ఈ రద్దీని ఎలా మేనేజ్ చేస్తున్నారు? రోహిత్, తిరుమల శ్రీవారి దర్శనానికి గత వారం రోజులుగా భక్తులు పోటెత్తారు. ఏదైతే వేసవి సెలవులు పూర్తి అయి 12వ తేదీ నుంచి విద్యా సంస్థలు తెరవనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అటు తమ పిల్లలతో కలిసి శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతిరోజు 85,000 నుంచి 90,000 మంది వరకు స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అలిపిరి టోల్గేట్ వద్ద కూడా భారీ ఎత్తున వాహనాలు తనిఖీలకు సందర్భంగా గంటల పాటు నిలిచి ఉన్న పరిస్థితి. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంతో పాటు అటు అలిపిరి నడక మార్గంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే జూన్ 15వ తేదీ వరకు ఇలా రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్వామివారి దర్శనానికి ప్రోటోకాల్ భక్తులకు మాత్రమే అనుమతిస్తూ సిఫార్సు లేఖకు చాలా తక్కువగా దర్శనాలకు అనుమతిస్తున్న పరిస్థితి. దీనివల్ల సుమారు 1 గంట పాటు భక్తులకు సామాన్య భక్తులకు దర్శనం సమయం లభిస్తుందని కూడా అధికారులు అంటున్నారు. దీంతో పాటు ప్రతి 100 మీటర్ క్యూ లైన్ లో ఉన్న ప్రతి భక్తులకు 100 మీటర్లకు ఒక చోట వారికి అన్న ప్రసాదాలతో పాటు కాఫీ, అదేవిధంగా పాలు, తాగునీరు, మజ్జిగ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. 24/7 రీతిలో అటు టీటీడీ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. గతంలో ఏదైతే వారం రోజుల క్రితం ఒక వైసీపీ నాయకుడు కావాలనే క్యూ లైన్ లో హడావిడి చేసిన నేపథ్యంలో వీటిని దృష్టిలో ఉంచుకొని 24 గంటల పాటు భక్తుల ఏదైతే క్యూ లైన్లను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. దీంతో పాటు ప్రస్తుతం శిలాతోరణం వరకు స్వామివారికి దర్శనానికి వచ్చిన భక్తుల క్యూ లైన్ లో ఉంది. మరోవైపు ఏదైతే వసతి దొరక్క చాలా మంది భక్తులు ఎక్కడైతే మాధవ్ నిలయంతో పాటు మిగతా ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికితే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది. ఈ రద్దీ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు. ఏదైతే టైం స్లాట్ దర్శనానికి సంబంధించి 7 గంటలు పడుతుంటే అదే విధంగా ఎలాంటి టోకన్స్ లేకుండా నేరుగా దర్శనానికి వచ్చే భక్తులకు 20 నుంచి 24 గంటల పాటు పడుతుంది. దాని సమయాన్ని మరింతగా తగ్గించడానికి 15-16 గంటల లోపల వారు దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానికి పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి తెలిపారు. మరింతగా ఏదైతే భక్తుల యొక్క సామాన్య భక్తుల దర్శనమే తమ ప్రస్తుత ప్రయారిటీ అంటూ కూడా అధికారులు అంటున్నారు. రోహిత్.